హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ గురు పౌర్ణమి కనుక గురు పౌర్ణమి రోజున బాబావారి మందిరంలో పారాయణం జరుగుతుంది. ఇవాళే కాదు, గత వారం నుంచి జరుగుతూనే ఉంది. నేను ఇవాళ వెళ్ళానన్నమాట. వారం నుంచి జరుగుతుందని తెలుసు కానీ నేను వెళ్ళలేకపోయాను, కుదరలేదు. నేను మొన్న ఫ్రైడే రోజు వాడపల్లి వెళ్ళాను కానీ వీడియో తీశాను. అంత ఫుల్ రష్గా ఉండటంతో వీడియో క్లారిటీ వస్తుందో లేదో కూడా చూడలేకపోయాను. సో ఆ వాడపల్లి వీడియో అనేది మీకు షేర్ చేయలేదు. ఇదిగో చిన్న విగ్రహం బాబా వారిది. గుళ్ళో అందరూ పారాయణం చేస్తున్నారు. ఇంకా జనం రాలేదు, వస్తూనే ఉన్నారు. గుడి మొత్తం ఫుల్గా నిండిపోయిద్ది అన్నమాట. తాబేలు, నందీశ్వరుడు, నందీశ్వరునికి ఎలా నమస్కారం చేసుకోవాలో తెలుసు కదా ఫ్రెండ్స్. నందీశ్వరునికి ముందు నమస్కారం చేయకూడదు, నందీశ్వరుని వెనకాలే నమస్కారం చేసుకోవాలి. దానికి ఒక చరిత్ర ఉంది. బాబావారి ఉయ్యాల, ఏడుకొండలవారు స్వామివారి పటము, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, బాబావారి పటాలు గుడి ప్రాంగణం చుట్టూ పటాలు అందంగా ఉన్నాయి. బాబావారి మందిరము, బాబావారి చాలా అందంగా కనిపిస్తున్నారు. పంతులు గారు వినాయకునికి పూజ చేస్తున్నారు. గ్రహానికి పూజ చేసి లోపలికి వెళ్తారన్నమాట. గుడి ప్రాంగణం చుట్టూ చెట్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళ భోజనాలు ఉన్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా ఇవి భోజనాలు. సారీ ఫ్రెండ్స్, ఈ స్వామివారు ఎవరో నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఇది హోమగుండము. తులసి పూజలు చేసేవాళ్ళు తులసి చెట్టు నిద్రపోతే హోమగుండంలో వేస్తే మంచిదంటారు. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు తులసి అమ్మవారిని. ఇదన్నమాట. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.